నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పొంగనూరులో నిర్వహించబోయే మెగా జాబ్ మేళాకు సర్వం సిద్ధమైంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని జూన్ 18న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీవై పార్టీ శ్రేణులు ఆర్సీవై టీం సభ్యులు వెల్లడించారు. దాదాపు 120కి పైగా కంపెనీలతో సుమారు 22,000కు పైగా ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ మేళాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. 10th క్లాస్ నుండి పీజీ వరకు క్వాలిఫికేషన్ ఏదైనా సరే వారి అర్హతకు తగినట్లు ఐటీ, బీపీఓ, సివిల్, టెక్నికల్, మెకానికల్, ఈ-కామర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, నర్సింగ్ వంటి పలు రంగాలలో ఉద్యోగాలను పొందేందుకు ఇదొక సువర్ణ అవకాశమని బీసీవై పార్టీ నాయకులు తెలిపారు. పొంగనూరులోని రాంపల్లి బైపాస్ రోడ్ జంక్షన్లో గల ఆర్సీవై ఎస్టేట్ వేదికగా జరగనున్న ఈ జాబ్ మేళాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఇందులో పాల్గొనే అభ్యర్థుల నుంచి ఎలాంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయబోరని, అలాగే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులందరికీ ఉచిత భోజన వసతితో పాటు ఇతర మౌలిక సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పిస్తున్నట్లు బీసీవై పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు www.bcyparty.org/bcyjobs రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో మంగళగిరిలో సుమారు 500కు కంపెనీలతో నిర్వహించిన భారీ జాబ్ మేళా ద్వారా 30,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన అనుభవంతో ఇప్పుడు పొంగనూరులో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకోవడానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పొంగనూరులో రామచంద్ర యాదవ్ ఇలాంటి జాబ్ మేళానే తలపెట్టగా నాటి అధికార ప్రభుత్వం దాన్ని అడ్డుకోవడంతో అప్పుడు జాబ్ మేళా నిర్వహించలేకపోయామని, ఆనాడు పాలకులు సృష్టించిన అవరోధాలను అధిగమిస్తూ యువతకు అండగా నిలబడాలనే పట్టుదలతో రామచంద్ర యాదవ్ మళ్లీ ఇప్పుడు పొంగనూరు వేదికగా ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని బీసీవై పార్టీ నాయకులు ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.